ఎల్నినో ప్రవాహంతో నిజామాబాద్ జిల్లాలో వాతావరణం అసాధారణంగా మారింది. సాధారణంగా వర్షాలు పడాల్సిన ఈ సీజన్లో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నినో కారణంగానే వర్షాలు ఆలస్యం అవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలోనే జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. వర్షాకాలంలో కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే సాధారణంగా చూసినట్లయితే జూన్లో వర్షాకాలం కావడంతో 35 నుంచి 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ 40 నుంచి 42, 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అసలు ఉష్ణోగ్రతలు ఎందుకు ఈ విధంగా నమోదవుతున్నాయి, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చూస్తే జూన్ నెల ముగుస్తూ ఉంది. ఈ జూన్ నెలలో వర్షాలు భారీగా కురియాలి, కానీ అలా కాకుండా వేసవికాలంలో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆ విధంగా ఉష్ణోగ్రతలు వస్తూ ఉన్నాయి. కారణం ఎందుకు? మనకు యాక్చువల్గా చూసుకుంటే అండి, ఈ మిడ్ జూన్లో మనకు టెంపరేచర్ అనేది అరౌండ్ మనకు 34, 35, 36 అలా రికార్డ్ అవ్వాలి. అంటే రెయిన్ఫాల్ కూడా మనకు గత ఏడాది పోల్చుకుంటే మనకు ఈ టైం కల్లా 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్గా రికార్డ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు మనకు రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంది. అరౌండ్ 1 సెంటీమీటర్ కూడా మన నిజామాబాద్కి ఇంకా రికార్డ్ కాలేదు. దీనికి మెయిన్గా ఎఫెక్ట్ టెంపరేచర్లు హెవీగా రికార్డ్ కానీకి మనకు చూసుకుంటే టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచరు ఈరోజు చూసుకుంటే 41.3గా రికార్డ్ అయింది. గడిచిన 4-5 రోజుల నుంచి చూసుకుంటే కూడా అరౌండ్ 40 డిగ్రీస్ వరకు, 40 నుంచి 41 డిగ్రీస్ వరకు మనకు టెంపరేచర్లు అనేవి రికార్డ్ అవుతున్నాయి. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ అండి. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకు రావాల్సిన ఋతుపవనాల్లో కొంచెం డిలే, అంటే కొంచెం మందకోడిగా మూవ్ అవుతుంది, అంటే నిదానంగా మూవ్ అవుతున్నాయి. మనకు ఆల్రెడీ ఋతుపవనాలు తెలంగాణలోకి ఎంటర్ అయినా కానీ అవి మనకు మధ్య తెలంగాణ వరకు వచ్చేసి కొంచెం మూమెంట్ అనేది స్లోగా ఉంది. సో దానివల్ల మనకి ఏంటంటే వర్షపాతం కూడా కొంచెం తక్కువగా రికార్డ్ అవుతుంది. అంటే మన ఋతుపవనాల మూమెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది? నార్మల్గా మనకి ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉండడం వల్లనే మనకు టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన ఇప్పుడు ఇది మనకు నార్మల్గా ఎల్నినో అంటే ఏంటంటే సముద్ర జలాలు కొంచెం వేడెక్కడం వల్ల మనకు ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ పసిఫిక్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్లో మనకు టెంపరేచర్ అనేది సముద్ర జలాల ఉపరితల వాటర్ యొక్క టెంపరేచర్ అనేది మనకు 0.5 కంటే సాధారణం కంటే 0.5 ఎక్కువ రికార్డ్ అయినా కానీ ఎల్నినో లాగా మనము కన్సిడర్ చేస్తాము. అలాంటిది మనకు అది టెంపరేచర్ అనేది 2.5 అలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఈ లో ప్రెషర్ అనేది మనకు సముద్రంలో ఆ ఏరియాలలో ఉండడం వల్ల మనకు ఈ ఋతుపవనాల మీద మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అందువల్ల మనకు ఈ వర్షాలు అనేది చాలా నెమ్మదిగా కురుస్తున్నాయి, తక్కువగా కురుస్తున్నాయి. ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడో మనకు ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ఋతుపవనాలు మనకు వచ్చాయి. నార్మల్గా మనకు యూజువల్గా చూసుకుంటే జూన్ 1st and 2ndలోగా మనకు సెట్ అవుతుంది, అంటే మాన్సూన్ సెట్ అంటాము. మనకు ఆల్రెడీ ఋతుపవనాలు అనేవి సెట్ అయ్యాయి. కాకపోతే కొంచెం డిలేగా ఒక 3 నుంచి 4th భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయి. మన తెలంగాణలోకి కూడా మనకు యాక్చువల్గా 8th 1 వీక్ ఆ టైంలో ఎంటర్ అవ్వాలి. మనకు ఎంటర్ అనేది అయ్యింది. కాకపోతే ఏంటంటే ఆ మూమెంట్ అనేది స్లోగా ఉంది. ఈసారి వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఎలా ఉన్నాయి వర్షాల పరిస్థితి ఈ సంవత్సరం? మనకు వర్షాలు అనేది కురుస్తాయి, కాకపోతే మనకు సాధారణం కంటే కొంచెం తక్కువగా కురుస్తాయి. ఇప్పుడు వచ్చే 2 రోజుల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. ఎల్నినో ప్రభావం కారణంగా ఋతుపవనాలు ఆలస్యం జరుగుతుంది, వర్షాలు కూడా తక్కువగా కురుస్తాయని, ఉష్ణోగ్రతల మార్పులు కూడా జరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటా ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజామాబాద్.